హాయ్ వ్యూవర్స్, ముందుగా శివప్రసాద్ విష్ ఛానల్లో ఒక అద్భుతమైన వీడియో పెట్టాను నిన్న. అతను నోటి నిండా గుట్కానో ఖైనియా వేసుకున్నాడు. ఐఎమ్ షూర్ హీస్ ఫ్రమ్ ఒడిస్సా, బీహార్ ఆర్ యూపీ, అంతే. ఇట్లాంటి టాలెంట్ ఉన్న అక్కడే ఉంటారు. నోటి నిండా గుట్కా పాన్ వేసేసుకొని ఒక కొబ్బరి కాయ, టెంకాయ, దాన్ని అతను వలవటం కానీ ఆ తర్వాత అసలు అద్భుతమైనటువంటి టెక్నిక్ అనమాట. శివప్రసాద్ విష్ ఛానల్లో పెట్టాను, చూడండి. డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తా. నాకు ఇంకా ఛానల్ మానిటైజ్ అవడానికి అరౌండ్ 300 అవర్స్ కావాలి, అంతే, వాచ్ అవర్స్. మీలో ఒక 30,000 మంది జస్ట్ 1 మినిట్ చూసినా సరే సరిపోతుంది. వీడియో నిజంగా చాలా బాగుంది, చూడండి. సరే, డైరెక్ట్ పాయింట్. నిన్న యుద్ధం ఉండదు కానీ పాకిస్తాన్ ఓడిపోయింది అని చెప్పేసన్నా కదా, దానికి గాను మన మోదీ యొక్క పద్మ వ్యూహాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు ప్రపంచమంతా ఉలిక్కిపడింది. మన దేశంలో ఉన్న ముస్లింలు ఎవరన్నా ఉలిక్కిపడ్డారు లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అయితే ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు అయితే ఇక ఆల్మోస్ట్ అయితే పాకిస్తాన్ తిరుగుబాటు చేయాలా, లేదా పాకిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వాళ్ళు అయితే. ఓకేనా? ముందుగా నిన్న చెప్పిన కంటిన్యూషన్ అన్నట్టు మరలా చెప్తున్నా, శత్రువుని ఓడించడం అంటే యుద్ధం చేయటం కాదు. యుద్ధం చేయకుండా వాడిని ఓడించడం అంటే సామదాన భేద దండోపాయాలు, నిన్న చెప్పినటువంటి కనికనీతి, సంజయ్ రాయబారం, కృష్ణరాయబారం, చాణక్యనీతి, లైక్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన మోదీ ఏం చేస్తున్నారు? ముందుగా ఒక మనిషికి బతకాలంటే గాలి కావాలి. గాలి మనం ఆపలేం. నీరు కావాలి, ఆపొచ్చు. పాకిస్తాన్ ఈరోజు బతుకుతుంది అంటే మన భారతదేశ భూభాగం నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యే నదుల వల్లనే. 80% నీరు అనేది మన భూభాగం నుంచే వెళ్ళింది. సింధు, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఈ 6 ఇవన్నీ కూడా సింధు నదికి ఉపనదులే. ఇందులో సింధు, జీలం, చినాబ్, దీనిలోనే 90% వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారన్నమాట. దీనిలో భాగంగా 1960లో ద గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాడు పాకిస్తాన్ చాలా అనుకూలంగా తీసుకున్నటువంటి ఈ సింధు నది ఒప్పందంలో భాగంగా ఈ సింధు నది మీద, జీలం నది మీద, చెనాబ్ నది మీద, ఈ 3 నదుల మీద మనం బ్యారేజీలు కట్టకూడదు, డ్యాములు కట్టవచ్చు. ఈ డ్యాములు కూడా ఏంటి? ఓన్లీ ఫర్ పవర్ ప్రొడక్షన్ అనమాట. ఏమంటారు, నీటి విద్యుత్ అంటే జల విద్యుత్, దానికోసం అంతే, హైడ్రో పవర్ అన్నట్టు. సో నువ్వు పైనుంచి ప్రొడక్షన్ అన్నప్పుడు, కరెంట్ ప్రొడక్షన్ అన్నప్పుడు ఆడబడి కింద నీళ్ళు వదలాలి. దాని ఇంకా నీళ్ళు ఇంకా ఆపేది ఏమి ఉండదు ఇంకా. అయితే గతంలో అంటే కొద్ది సంవత్సరాల క్రితం, అరే బాబు మేము అనుకున్న వేళలో పవర్ ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే భయంకరంగా పూడికి ఉండిపోయింది వెనకాల. ఆ పూడికి తీస్తే నీళ్ళు ఎక్కువ స్టాక్ అవుతాయి ఇక్కడ. అప్పుడు మేము ఎటు కరెంటు ప్రొడక్షన్ అయిపోయాక నీళ్ళు మీకే వదులుతాం కదంటే వాళ్ళు కూడదని హడావుడి చేస్తారు. ఎందుకు? మనకి డ్యామ్లో ఎక్కువ గనక పూడి గనక ఉండిపోతే నీరు అనేది తక్కువే స్టోర్ అయ్యింది, ఎక్కువ నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. ఇంకా అది వీళ్ళు తెలివి. సింధు నది ఒప్పందం ఆల్రెడీ ఉంది కదా, మన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం పూడికి తీస్తున్నారు. మొన్న జీలం నది నుంచి ఒక్కసారిగా నీళ్ళు భారీగా వదిలేరు కదా, ఎందుకో తెలుసా? పూడికి తీశారు. పూడికి తీస్తున్నప్పుడు మొత్తం మరి ఖాళీ అవ్వాలి కదా, అందుకని నీళ్ళు వదిలిపడేశారు. పూడికి మొత్తం తీసి అవతల పడేశారు, మరలా స్టాక్ పెట్టేశారు వాటర్. తర్వాత జేనాబ్ నది సేమ్, దాని మీద కూడా అంతే. సింధు నదికి సంబంధించి కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జిస్ట్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో పూడికలు తీసి నీరుని స్టోర్ చేస్తున్నారు. కొత్తగా 6 ప్రాజెక్టులు దాదాపు అక్కడక్కడ ఏమంటారు దాన్ని అని చెప్పి పూర్తి కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయింది. వాటిని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయబోతూ ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు 6 ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులో పూడికి తీస్తున్నారు. అంటే నీళ్ళు ఆల్మోస్ట్ ఆపేస్తున్నారు. ఇంకేమైందండి? పాకిస్తాన్ ఇంకెక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎత్తుక్కోవాలి ఇంక వాళ్ళు. దాని అంతర్గత యుద్ధం మొదలైద్ది, అంతర్యుద్ధం మొదలైద్ది. ఇంకా దేశ ప్రజలంతా ఈరోజు పాకిస్తాన్ సపోర్ట్ ఉంటే ఉండొచ్చు కాక, నీళ్ళు లేకపోతే ఇంకేంటి సపోర్ట్ ఉండిద్ది. ఒరే బాబు నువ్వు వెళ్ళి బతినాడు రా బాబు అంటారు. ఎంత బతినాడు మన వాళ్ళు ఈసారి ససేమేరా. ఎందుకు? యుద్ధం చెయ్యం కానీ నువ్వు ఓటమిని అంగీకరించి దాన్ని మా కండిషన్స్ ఏవైతే నువ్వు ఫుల్ఫిల్ చేయాలా. ఫస్ట్ కండిషన్ ఆబ్వియస్లీ మనది ఏముంటుంది? ఈసారి మాత్రం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఇండియాకి ఇచ్చేయాలి. ప్రపంచమంతా ఈరోజు అదే అంటున్నారు. ఎక్కడ లేనటువంటి ఉగ్రవాద శిబిరాలు మొత్తం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఉన్నాయి కాబట్టి నువ్వు ముందే తీసేసుకో. రైట్. 1971లో కూడా ఇందిరాగాంధీ ఏమాత్రం ఆలోచించినా 90,000 మంది పాక్ సైనికులు మన దగ్గర ఖైదీలుగా ఉన్నారు. అండ్ ఏకంగా మన లాహోర్ దాదాపు మన మిలిటరీ వెళ్ళిపోయింది.
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ చాలా భాగం మన భారత ఏమంటారు ఆర్మీ చేతిలో ఉంది. దెన్ అదంతా అప్పుడే కలిపేసుకుంటే అసలు ఇంత తలనొప్పి రాకపోదును. అప్పుడు అసలు ఎంతమంది టెర్రరిస్టులు లేరు అసలు అన్నమాట. బట్ ఇందిరాగాంధీ మరి ఎందుకు తప్పు చేసిందంటే నాకు అర్థం కావట్లేదు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఈ సింధు నది ఒప్పందం, మన ఇందిరాగాంధీ వచ్చేసి 1971లో వచ్చేసి పాకిస్తాన్కి బ్రహ్మాండంగా సిమ్లా ఒప్పందం అంటూ ఆ ఖైదీని వదిలిపెడతాం, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వాళ్ళకి ఇచ్చేయడం, ఇవన్నీ అతిపెద్ద తప్పులు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆబ్వియస్గా మనం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాం, మనకు భూభాగం కాబట్టి. నెక్స్ట్ ఉగ్రవాద శిబిరాలకు సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేసేయాలి. ఇక మన మోడీ గారు పెట్టే కండిషన్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటి విషయం ఏంటి, మెయిన్గా వాటర్కి సంబంధించి భారతదేశం తప్ప వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళకి లేదు. తర్వాత ఏ దేశాలు సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్కి అన్నప్పుడు ఒక తుర్కీ ఒక చైనా కనిపిస్తుంది. చైనా వచ్చేసి కూడా నిన్న కూడా చెప్పాను, అమెరికా ఓడు పెట్టినటువంటి ఆంక్షల వల్ల ఆ ట్యాక్స్ల తలనొప్పి వల్ల భారత్ తప్ప చైనాకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. బాబు భారత్ నువ్వు ఏ చెప్తే అది అన్నట్టు ఉన్నారు వీళ్ళు. మేము పాకిస్తాన్ సపోర్ట్ అని అంటున్నాడు కానీ చైనా ఎట్టిపోతే యుద్ధంలోకి దిగడు, శాంతి శాంతి అని అంటున్నాడు. తర్వాత తుర్కీ, దట్ వాస్ టర్కీ, వాళ్ళు కూడా ముందేదో సాయం చేద్దాం అనుకున్నారు కానీ ప్రపంచ దేశాలు మొత్తం చెప్పే, రే ఏం చేస్తున్నావు నువ్వు, దీన్ని అసలు యూరోప్ జబ్బు దేశం అంటారా, నీకు మందులు కావాలన్నా ఏదైనా కావాలన్నా భారతేరా అని చెప్పేసరికి వాడు వెనక తగ్గాడు. ఒరే బాబు నువ్వు రాకపోయో నీ యుద్ధం ఒకరైనా మాకు పంపని చెప్పేసి పాకిస్తాన్లో తెచ్చుకున్నారు. అదే మీడియాలో హైలైట్ అవుతాను. సరే, ఈ రెండు తప్ప మిగతా అసలు ఏవీ లేవు. అజర్బైజాన్ ఇంకేదో ఉండే చిన్న చిన్న దేశాలు వదిలిపారేద్దాం. ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు భారతదేశం సైడే ఉన్నాయి. అయితే భారతదేశం ఎప్పుడు యుద్ధం చేస్తుందని భయపడిపోతూ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఆల్రెడీ ఉక్రెయిన్కి రిమైనింగ్ వాళ్ళకి అమ్మేసుకున్నారు కదా. ఇప్పుడు ఉన్న డబ్బులు మొత్తం కూడా ఈ ఆయుధాలకు సంబంధించి షెల్స్, రాకెట్ మిసైల్స్, గ్రైనేడ్లు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. డబ్బు మొత్తం దానిలో పెట్టేస్తున్నారు. ఉన్న రా మెటీరియల్ మొత్తం కూడా యుద్ధ సామాగ్రి, యుద్ధ ఆయుధాలకు సంబంధించి పెట్టేస్తూ ఉన్నారు. వీళ్ళ డబ్బు అంతా ఇందులో పెడుతున్నారు. ఓ పక్క నీళ్లు లేవు, అండ్ వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైతే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. అత్యధికంగా దిగుమతి చేసుకునేది అన్నప్పుడు ఏదన్నప్పుడు మ్యాక్సిమం మన దేశం వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఆపేశారు. మిగతా దేశాలు కూడా పాకిస్తాన్ అంత అవసరంలా. దాన్ని వాళ్ళు పండించిన పంట కావచ్చు, తయారు చేసిన వస్తువులు కావచ్చు, అన్నీ అక్కడే ఉండిపోయాయి. చేతిలో డబ్బు లేదు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, ఆర్మీకి జీతాలు ఇవ్వాలి, దాని డబ్బు అప్పు కావాలి. అప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు కనిపిస్తుంది. ఆల్రెడీ మన వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి. దెన్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి $1 బిలియన్ కూడా ఆల్రెడీ ఆపేస్తారు. అప్పు లేదు, వాటర్ లేదు, ఇంటర్నల్గా ఉన్నటువంటి వస్తువులను కొనేవాడు లేడు. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ మీద ఒక రకమైన యుద్ధమే చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీని ఏరి పడేస్తూ ఉంది. ఈ బలూచిస్తాన్ ఏరియాలో చాలా వరకు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ప్రాంతాలను ఆక్యుపై చేసేసుకుంది. సో అంతర్గతంగా వచ్చేసి ఓడిపోయి, అంతర్జాతీయంగా ఓడిపోయి, నీళ్ళు నీడ లేక, తాగుదామంటే నీళ్ళు లేక, చేతిలో రూపాయి లేక, యుద్ధం కోసం అన్నీ ఏవైతే రెడీ చేశారో యుద్ధం వచ్చేసి ఇప్పుడు ఇండియా చేయట్లేదు, మన కనుక చేస్తే చచ్చేటట్టు ఉన్నాం అని చెప్పేసి ఇది వచ్చేసి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అదంతా. ఇంకేమైంది, ట్రేడ్ వార్లో మనమే గెలిచాం, వాటర్ వార్లో మనమే గెలిచాం, తర్వాత అప్పుల వార్లో మనమే గెలిచాం, బోర్డర్ వార్లో మనమే గెలిచాం. ఎటు నుంచి ఎటు చూసుకున్నా నైతికంగా, సామాజికంగా, ధర్మపరంగా, అన్ని పరంగా భారత ఫస్ట్ ప్లేస్లో ఉంది, గెలిచేసింది. పాకిస్తాన్ ఎక్కడ ఉందంటే ఎక్కడో ఉంది అడ్రస్ లేకుండా. ఇక ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఫ్రాన్స్లో, అది నిన్న చెప్పుకున్నాను కదా, వాళ్ళు సైతం ఈ పాకిస్తాన్ని చీకొడుతూనే ఉన్నారు. సో అన్ని రకాలుగా దిగ్బంధనం అయిపోయింది. పద్మవ్యూహం అంటే ఇది. మోదీ యొక్క పద్మవ్యూహం అంటే పాకిస్తాన్కి ప్రపంచ దేశంలో ఇప్పుడు తెలిసి వచ్చింది. మోదీని వ్యతిరేకిస్తున్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. అరే మోదీ దేశం కోసం కదా చూశాడు, మనమేంట్రా మతం చూసామని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. యుద్ధం చేయుడు కానీ మాక్ డ్రిల్ అంటూ ఏదైతే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ యుద్ధం వస్తే మనం ఎలా కాపాడుకోవాలి ఏంటి, సైనిక సన్నాహకాలు అన్నట్టు ఈ మాక్ డ్రిల్ అంటూ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఎర్రి పప్పని చేయడానికే, ప్రపంచాన్ని వామ్మో ఏం జరుగుతుంది ఏంటో అని చెప్పేసి ఒక యాంగ్జైటీకి గురి చేయడమే. మరలా నిన్న చెప్పిన ఈరోజు చెప్పిన మన స్టాక్ మార్కెట్ కూడా ఎందుకు పాజిటివ్గా ఉన్నాయంటే మోడీ యుద్ధం చేయడం విషయం వాళ్ళకి తెలిసిపోయింది. పాకిస్తాన్ ఎర్రి పప్పని చేసి ప్రపంచం ముందు వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి క్రూరులో తెలిసేలా చేసి, ఇక మన కాళ్ళ బేరానికి వచ్చేలా చేసి, ఇక అప్పుడు వారికి కావాల్సినది మనం విధులిస్తాం, అది కూడా ఇక మీదట తప్పు చెయ్యరు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే. అండ్ మోర్ ఓవర్ బలూచిస్తాన్ సెపరేట్ దేశం అవ్వచ్చు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాలో భాగం అవ్వచ్చు, ఇక బ్యాలెన్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రపంచ దేశాలతో కలగలిసి అమెరికా, రష్యా వాళ్ళు కూడా మనకే సపోర్ట్ అన్నారు కాబట్టి అందరూ కూడా కూర్చొని ఈ పాకిస్తాన్కి
ఇంత భూభాగం అవసరం లేదు, ఇది చాలరా అని చెప్పేసి వాళ్ళు మకాన పడేసి లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇంకా వాళ్ళకి సంబంధించి ఏరో బ్యాచ్ ఉన్న టెర్రరిస్ట్ బ్యాచ్ అందరం కూడా ఏరు అవతల వేసేసి వీళ్ళందరూ కూడా ఖైదు చేసేసి అప్పుడు దానిని అలా వదిలిపెడతారు. అదర్వైజ్ పాకిస్తాన్ అల్లకల్లోలం కాక అవికలం ఇప్పుడు అయినటువంటి అష్టదిగ్బంధనం అనేది ఏదైతే ఉందో దానికి ఇంకా మరికొన్ని యాడ్ అయిపోయి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవచ్చు. అందులో మాత్రం నో డౌట్. పద్మవ్యూహం అంటే మీకు తెలుసు కదా, అభిమన్యుడు ఎంటర్ అవుతాడు కానీ బయట రావడం తెలియదు, చనిపోతాడు. పద్మవ్యూహంలో ఎంటర్ అయ్యి బయటికి రాగలటువంటి వాళ్ళు ఒక అర్జునుడు, ఒక కృష్ణుడు, అంతే. నాకు తెలిసి రిమైనింగ్ కూడా ఎవరు అంత లేరు. ఇప్పుడు వచ్చేసి చూసుకుంటున్నావు ప్రపంచవ్యాప్తంగా ఈ పద్మవ్యూహం అన్నప్పుడు నాకు తెలిసి ఒక భారత్, ఓ చైనా, ఓ రష్యా, ఒక అమెరికా, వీళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా ఇటువంటివి చేయలేరు. చేసినా సరే మిగతా దేశాలు ఈజీగా బయటపడతాయి. బట్ భారత్ కానీ, చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ ఈ 4 దేశాలు ఈరోజు ఎంత శక్తివంతంగా ఉన్నాయంటే వీళ్ళు పన్నెండు వ్యూహం నుంచి బయటపడుతుంటే ఎవరి వల్ల కాదు. అందులో మన భారత్ మాత్రం టాప్ ప్లేస్లో ఉంది.